మసాలాలు వేసి నాటుకోడి కూర వండేద్దామా. ఉప్పు, మెంతి పసుపు, కారం తగినంత, ఒక గరిటె నూనె వేసి కలుపుదాం. కూర కోసం కొంచెమే ధనియాలు, చిన్ని దాల్చిన చెక్క ముక్క, 6 లవంగాలు వేసి వేయించుదాం. నాటుకోడి కూర కదమ్మా, చిన్న అల్లం ముక్క, ఈ 4 వెల్లుల్లిపాయ గబ్బాలు చాలు. కచ్చా పచ్చాగా నూరు తీసుకొస్తాం. కూరకు సరిపడినంత నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసి మిరపకాయలు కూడా వేసి వేయించుదాం. వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసేయండి. తిప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెడదాం, మగ్గనిద్దాం. ఉడుకుతున్నప్పుడు పక్కన వేడి నీళ్ళు పెట్టుకోండి. ఇంగవ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చాలా కరివేపాకు వేసి తిప్పుదాం. వేడి నీళ్ళని కూరలో పోసాం. తిప్పి లో ఫ్లేమ్ లో పెట్టి 30 మినిట్స్ వదిలేయండి. నొక్కితే ఈజీగా వచ్చేసింది. కొత్తిమీర వేసేసి తిప్పి తక్కువ మసాలాలు వేసుకుంటే నాటుకోడి అంత టేస్ట్ గా ఉంటది.